వెల్కమ్ బ్యాక్ టు కోడెడ్ ఫ్యాక్ట్స్. మనం అనుకున్నట్టే మన ఫస్ట్ వీడియో అనేది వచ్చేసింది. మనం జనరల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇవాళ మన వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. జనరల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేనికి వాడతారు? ఒక స్టూడెంట్ కానీ ఒక ఎంప్లాయీ కానీ అతను చేసిన ప్రాజెక్ట్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వేలో అందరూ అండర్స్టాండ్ చేసుకున్నట్టు ఈజీగా మొత్తం డాక్యుమెంట్ని ఏదైతే ప్రాజెక్ట్ చేస్తుంటాడో ఈ 10-5 hours స్లైడ్స్లో అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి పీపీటీ వాడతాం. ఈ పీపీటీ చేసేదానికి చాలా టైం పడుతుంది. బట్ ఇవాల్టి మన వీడియోలో ఉపయోగించుకొని వితిన్ 1 minute పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మనం చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డెస్క్టాప్ మోడ్కి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన నెక్స్ట్ వీడియో ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. అలాగే ఈరోజు ఒక వీడియోలో పీపీటీని వితిన్ 1 minute ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెస్క్టాప్లో ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో AI PPT మేకర్ ఫ్రీ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ పాపప్ AI అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక న్యూ చార్ట్ అని అడుగుతుంది కదా, న్యూ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని సైన్ ఇన్ అవ్వమంటుంది ఈమెయిల్తో. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ కాకుండా ఒక టెంపరీ మెయిల్ ఇచ్చేదానికి చూడండి. అందుకని మీరు ఇంకొక ట్యాబ్లో టెంప్ మెయిల్ అని సెర్చ్ చేసి ఇక్కడ వచ్చిన టెంపరీ మెయిల్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టెంపరీ మెయిల్ అనేది జనరేట్ అవుతుంది. మీ మెయిల్ కాకుండా ఇక్కడ ఇచ్చే టెంపరీ మెయిల్ని ఇచ్చేదానికి చూడండి. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్లోకి వచ్చి పేస్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒక ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్ళి ఉంటుంది. ఇందాక మీరు ఓపెన్ చేసిన ట్యాబ్లో కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇన్బాక్స్లో చూడండి, ఇన్బాక్స్. ఈ ఇన్బాక్స్లోకి మెసేజ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక మెసేజ్ అనేది వచ్చేసింది ఇన్బాక్స్లోకి. దీన్ని క్లిక్ చేయండి. ఇది ఒక వెరిఫికేషన్ లాగా. చూడండి, ఇక్కడ కోడ్ అనేది వచ్చింది. ఈ కోడ్ని కాపీ చేసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకో 169073 169073. సారీ 9073 వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ యొక్క టెంపరీ మెయిల్ యూస్ చేసుకొని మీరు ఒక వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఒక పీపీటీని మేక్ చేయాలి. కాబట్టి ప్రజెంటేషన్ ఉంది కదా, ఇదిగోండి ప్రజెంటేషన్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్రెజెంటేషన్ ఉంది, లేదంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, వాటిని క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు దేని మీద అయితే పీపీటీ మేక్ చేయాలనుకున్నారో దాని యొక్క ప్రాంప్ట్ మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ కోడింగ్ అని ఉంది. కోడింగ్ మీద మీకు ఒక పీపీటీ కావాలి, దానికోసం మీరు ఎంటర్ చేశారా? నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే
ఇక్కడ ఫ్లైట్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ప్రాంప్ట్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు మీ పీపీటీ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ మీకు చూడండి, ఇవి జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. ఇంకా మీకు మెయిన్ ప్రజెంటేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాల, ఏ విధంగా ఉంటుందని. ఇవి మన యొక్క పీపీటీ యొక్క అవుట్లైన్స్. ఓకే, కంప్లీట్ అయిపోయిందా? సారీ, ఇప్పుడు మీరు ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీ పీపీటీ రెడీ అయిపోయింది. చూడండి పీపీటీ ఎంత ఫాస్ట్ రెడీ అవుతుందో. చూసారు కదా, ఇమేజెస్తో సహా మొత్తం ఏఐనే జనరేట్ చేస్తుంది. ఇది ఇప్పుడు మనం ఉంటుంది ఏఐ ఎరా. ఈ ఏఐ ఎరాలో మీరు ఏఐని వాడడం ఏ విధంగా నేర్చుకుంటే మీరు ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అనేది మీ యొక్క డైలీ లైఫ్లో క్రియేట్ చేయొచ్చు. స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుద్ది. అలాగే మీరు చూడండి, ప్రజెంటేషన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ప్రజెంటేషన్ మోడ్లోకి వచ్చేసింది. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన స్లైడ్స్ అన్ని చూడండి ఏ విధంగా ఉన్నాయి నీట్గా. ప్రతి ఒక్క స్లైడ్ చూడండి, మనకన్నా కానీ ఏఐ చాలా ఫాస్ట్గా అడ్వాన్స్గా ఉంటుంది. బట్ ఏఐ అనేది మనల్ని రీప్లేస్ చేయగలుగుద్ది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఈ పీపీటీ మేకింగ్ చూడండి ఎంత నీట్గా ఎంత యాక్యురేట్గా ఉందో. అలాగే మీకు ఇంకో విషయం చెప్పడం, దీంట్లో మీకు ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే మీరే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు కావాల్సిన ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా మీరు మార్చాలనుకుంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. అలాగే మీరు ఎంటర్ చేసుకోవచ్చు న్యూగా మీ ఫోల్డర్స్ ఎక్కడైనా ఉన్నా కానీ. చూసారు కదా ఎంత ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ అండ్ మినిట్స్లోనే ఒక పర్ఫెక్ట్ పీపీటీని మనం మేక్ చేయగలిగాం. ఎందుకంటే ఇది ఒక ఏఐ ఎరా. ఈ యొక్క ఏఐ ఎరాలో మనం ఏఐ వాడడం కానీ నేర్చుకుంటే హ్యూజ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మన డైలీ లైఫ్లో చేసే చాలా వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోతాయి. మీకు అలాగే ఎండింగ్లో చెప్తాను మన నెక్స్ట్ వీడియో ఏదనేది. ఏపీలో ఉన్నటువంటి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మన నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఆ ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి NIRF ర్యాంకింగ్ బేస్ చేసుకొని ఇస్తున్నాం. ఓకే, చూసారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం మీద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ యొక్క కాలేజ్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది కాలేజ్ స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది. ఎందుకంటే ఎవ్రీ టైం ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని లెక్చరర్స్ కానీ ఖచ్చితంగా ఒక పీపీటీ మేకింగ్ చేయమంటారు. ఈ విధంగా కానీ చేశారంటే జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా దాని మీద కావాల్సిన ఏఐ మొత్తం మనకన్నా యాక్యురేట్గా చేయగలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కానీ మనం ఏఐని కానీ యూజ్ చేస్తే ఏఐ అనేది నాట్ ఓన్లీ పీపీటీ చాలా వాటిలో ఏఐ అనేది డామినేషన్ చేస్తుంది. కాబట్టి మీకు ఆ ఏఐ టూల్స్ అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.